ఎపిసోడ్ ఎండింగ్లో నాకు ఏమనిపించింది తెలుసా, ఒక ఎపిసోడ్ని గుంజడానికి, ఒక ఎపిసోడ్ని నడిపించడానికి ఎక్కడ లేని ఎదవ కథలన్నీ పడ్డాడు బిగ్ బాస్ మామ అనిపించింది. మీకు కూడా అట్నే అనిపించిందా? ఆ నామినేషన్లో అందరికీ నువ్వు కూడా ఏంది, కడి చేస్తే సెకండ్ ఫైనలిస్ట్ అనే టాస్క్ పెట్టుడేంది, కడి చేస్తే లాస్ట్ వర్షం కొట్టుడేంది, ఆ వర్షం కొట్టిన తర్వాత ప్రేరణ నబిల్ని పెట్టి చెక్కులు ఇచ్చుడేంది, ఆ చెక్కులు తీసుకుపోయి స్టెండర్లో మారేసి అందరికందరూ నామినేషన్లు ఉందా మనం ఓకేనా అనుకో. అంటే ఎపిసోడ్ చూసిన వాళ్ళంతా పిచ్చోళ్ళ. సరే ఏం జరుగుతుంది, సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు వస్తారు అని అనుకుంటే ఏం లేదు వస్తుంది అడుగుతుంది, ఒక రోజు నడిపించారు అంతే అన్నట్టుకున్నది బిగ్ బాస్ ఎక్కిరించినట్టు ప్రాంక్. సరే ఏని పక్కన పెడితే డిస్కషన్స్ జరిగినాయి కదా, నబిల్ వర్సెస్ నిఖిల్ వర్సెస్ గౌతమ్ కృష్ణ. ఇందులో గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ హట్ అయినా మంచిదే, 100కి 200% గౌతమ్ కృష్ణదే తప్పు. ఈవెన్ నిఖిల్ చాలాసార్లు ఛాన్స్ ఇచ్చిండు ఎస్కేప్ కావడానికి, తప్పులు పడకుండా ఉండడానికి చాలాసార్లు ఛాన్స్ ఇచ్చిండు. ఆ బటన్ నొక్కు కాలిపోతుంది ఎన్నిసార్లు. అదేదో ఒక స్టోరీ ఉంటుంది చూసిరా, ఇది నీళ్ళల్లో మునిగిపోతున్నోడికి దేవుడు ఒక పడవను పంపించిందట, ఎక్కువ అని అంటే లేదు నన్ను దేవుడు వచ్చి కాపాడాలి, మీరందరూ ఎవరో వచ్చి కాపాడితే నేను ఎందుకు పోతా అన్నట్టుగా పక్కకి పంపించేసిండట. ఆ తర్వాత హెలికాప్టర్ రూపంలో వచ్చిండట, వచ్చి హెలికాప్టర్ ఎక్కువ అంటే లేదు నాకు దేవుడు వచ్చి కాపాడాలి, మీరందరూ వచ్చి కాపాడితే కదా దేవుడా నాకు నువ్వు ఉన్నావు అని చెప్పి దేవుడిని నమ్ముకుంటూ కూర్చున్నాడట. ఆ సాత్రంగా ఎన్ని స్టార్లు అవకాశం వచ్చినా లేదు నేను అసలు ఎందుకు నొక్కుతా, నేను నీ మీదికి వస్తా అని చెప్పి వచ్చిండు. ప్రతిసారి వచ్చిన కాడల్లా చూసి అయిపోయాయి. అంటే యాక్చువల్లీ తను చెప్పాలనుకున్న పాయింట్ ఏదో చెప్తే బాగుంటుంది, కానీ చెప్పే విధం ఉంటుంది. ఇప్పుడు సీత వచ్చింది, నిఖిల్ యష్మి దాంట్లో మాట్లాడాల్సిన పాయింట్ ఏంది, అమ్మాయిల విషయంలో, అమ్మాయిలని కాదు స్ట్రాంగ్ ప్లేయర్స్ విషయంలో మ్యానిపులేషన్ చేస్తాడు అన్న పాయింట్ మాట్లాడాలి. కానీ అక్కడ ఏం మాట మిస్ అయింది, అనేది పొరపాటున వచ్చిన వర్డ్ ఏంది, ట్రాప్ చేస్తావు అన్నది. ఈ ట్రాప్ అనేది పెద్ద మాట అయిపోతుంది. లైక్ దట్ ఈరోజు ఇప్పుడు ప్రేరణతోటి నువ్వు ఫ్రెండ్షిప్ చేసినట్టు చేసి చేస్తే ఆమెని మళ్ళీ నామినేషన్లకు తీసుకొచ్చి ఆమెతో ఫైట్ పెట్టుకొని ఇది ఏదో ఫన్నీగా చేసి మళ్ళీ దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేయడానికి ట్రై చేస్తావు అనేది నిఖిల్ చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు మధ్యలో సొర్రి అసలు అవతల వ్యక్తి మాట్లాడుతుంటే మాట్లాడకపోతే ఏందమ్మా మొన్న నాగార్జున గారు సెటప్ అన్నది కరెక్టే నా అన్న వచ్చింది. ఓ అమ్మ సొరుడు అరే గ్యాప్ ఇస్తే మొత్తం వినొచ్చు కదా, నా మాట విను ఫస్ట్, నా మాట వినంటే వినడు, ఒకటే చొరతనే ఉన్నాడు. అక్కడ అతను ఏం చెప్పిండు అనే పాయింట్ కూడా ఎక్కించుకోలే. మళ్ళీ కట్ చేస్తే లాస్ట్లో ఒక ఫ్లిప్పు ఏంటిది, నువ్వు ఆడుకున్నావు అనలేదు వాడుకున్నావు అన్నట్టుగా నాకు వినబడ్డది. అయితే అది చాలా అంటే మిస్టేక్ అయింది, దొరికిపోతున్నాం, నెగిటివ్ అవుతున్నాం అన్న సెన్స్ వచ్చేసి ఎందెందో చేసిండబ్బా, ఆగమాగం చేసిండు. స్టార్టింగ్ నుంచిలే ఆగమాగం చేసుకుంటూ పోయిండు. అసలు ఆ పాయింట్ పెట్టనీయడు, మాట్లాడినీయడు. నాకు ఇవాళ మంచిగా అనిపించలే. ఫస్ట్ ఘోరంగా ఎక్కిండు మీదికి, అంటే అవతలోడు పెట్టిన పాయింట్ మీదకి వెళ్ళి మాట్లాడితే లాజిక్ అనిపిస్తుంది, అవతలోడు పెట్టిన పాయింట్ వినకుండా మాట్లాడితే ఇల్లాజికల్ అనిపించింది. అట్లా అనిపించింది నాకు ఇవాళ. మీరు హట్ అయినా మంచిదబ్బా, నిజం చెప్పాలి కూడా చెప్తానా. అయితే ఇంకోటి, ఈ వాడుకున్నావు అనే పదం ముందు చూసిరా, చాలా పెద్ద మాట. అక్కడ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి నడిచింది ముచ్చట. యష్మి కానీ నిఖిల్ కానీ ఇద్దరి సైడు తప్పు ఉంది, అక్కడ ఇద్దరి సైడు పొరపాటు ఉంది, ఇద్దరి సైడు మిస్టేక్ ఉంది. ఇద్దరి సైడు పొరపాటు అనద్దు, అని మిస్టేక్ అనద్దు, తప్పు ఉంది అంతే. ఇద్దరి సైడ్ తప్పు ఉంది. ఒకరికొకరు కొంత ఏంటంటే ఫుటేజ్ పరంగా అనుకున్నారో మరి ఏమనుకున్నారో మనసు లోపల, కానీ బయటకు చూడడానికి అయితే ఇద్దరు కొంచెం అన్యోన్యంగానే కనబడ్డారు. అవునా కాదా ముచ్చట? సో అట్లా జరిగినాయి, జెలస్ ఫీల్ అవ్వడాలు అవన్నీ జరిగినాయి. కానీ అది పెట్టే పాయింట్ అట్లా కాదు. నువ్వు కూడా విష్ణుని ఏంటిది యష్మిని ఆ ఫ్రెండ్ లాగానే ఉంటూనే ఆమెను లాస్ట్కి వస్తే ఆమెకి హోప్స్ కలిగించినట్టుగా చేసి ఇవన్నీ పెట్టు, హోప్స్ కలిగించినట్టుగా అనిపించింది, అందుకే బయట నుంచి వచ్చిన వాళ్ళంతా అట్లా అన్నారు అని అవన్నీ మాట్లాడు. కానీ నువ్వు ఆ అమ్మాయిని వాడుకున్నావు అనడం మాత్రం పెద్ద మాట అవుతుంది. దీన్నే ఉంటుంది అబ్బా, ఇది కాలు జారినా కడుక్కోవచ్చట, కానీ నేను నోరు జారితే కష్టం వెనక్కి తీసుకోవడం అనేది ఒకటి ఉంటుంది చూడు, పాత శాస్త్రం. ఆ శాస్త్రం లెక్క మాట పెద్ద మాట. అది సరే డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒక్కొక్క పంచాయతీ పెద్ద పంచాయతీలు ఏం లేవులే, అంత సున్నితంగానే జరిగిపోయింది ముచ్చట. కానీ లైవ్లో కూడా పెద్దగా ఏం జరగలే, సున్నితంగానే జరిగింది. ఈరోజు అందరూ ఓటప్పీలు కూడా చేసుకున్నారు, అది చూపించలేదు కదా, రేపు చూపిస్తారు కావచ్చు. అంటే నాకు ఉన్న అప్డేట్ ప్రకారంగా లైవ్లో జరిగిందా లేదా అనేది కూడా నేను చూడలే పొద్దుగాల. కానీ ఇలా బాగా పని ఉంది, అందుకే వీడియోలు కూడా చేయలేకపోయినాం. ఫుల్ వర్క్, హెవీ వర్క్, విపరీతమైన ఆర్డర్లు అవన్నీ. ఏంది మన గారెప్పాలు సకినప్పాలు అంటే తెలంగాణ స్పెషల్ అవన్నీ చెప్పినా కదా, ఈ మురుకులు జంతికలు ఇవన్నీ కూడా బాగా ఆర్డర్లు అయిపోయి అవి చేయడానికి చాలా టఫ్ అయిపోతుంది అన్నట్టు.
సో అందుకే ఈ వారము వచ్చే వారము హోల్డ్ చేసి బిగ్ బాస్ అయిపోయినప్పటి నుంచి ఇంకా కంటిన్యూగా అవన్నీ ఉంటాయి. మిగతా అన్నీ ఉంటాయి మళ్ళీ. అంటే ఇప్పుడు ఏది ఆపుతలేము, ఓన్లీ కొత్తగా యాడ్ చేసిన సకినాలు, గారెలు ఇవి ఆపుతున్నాము. మిగతా అన్నీ కంటిన్యూ అవుతాయి. అంటే మీరు ఆర్డర్ చేసే వాళ్ళు జస్ట్ హాయ్ అండ్ మెనూ అని పెడితే చాలు, మీకు మెనూ వచ్చేస్తుంది. ఏమున్నాయి, ఏం కథ అన్నీ ఉంటాయి. అండ్ ఎక్స్ట్రాగా దాన్ని మించి కస్టమైజ్డ్గా కావాలంటే ఒక్క 2 వారాలు ఓపిక పట్టురబ్బా, ఇక దంచుకోవడం నెక్స్ట్ లెవెల్లో పోతుంది అంతే. అన్ని యూఎస్లో ఉన్నోళ్ళు, యూకేలో ఉన్నోళ్ళు, దేశంలో ఎక్కడున్న వాళ్ళకైనా ఆర్డర్లు అలా వచ్చేస్తాయి అంతే. మంచి మంచి టేస్టీ ఎమ్మి మీరు ఎప్పుడో చిన్నప్పుడు తిన్నవన్నీ కూడా మీకు మళ్ళీ ప్రజెంట్ చేయబోతున్నాం. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీవి కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సో అందుకే పొద్దుగాల నుంచి వీడియోలు చేయలేకపోయినాం. చాలా వర్క్, హెవీ వర్క్. దీంతోపాటు నాకు రవీంద్ర భారతిలో పని ఉంది. సో నేను తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన చాలా ఈవెంట్స్ చేస్తుంటాను. పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉంటాయి. మీరు రీసెంట్ నా పిక్స్ అవి చూస్తుంటారు కదా, మన ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటాయి. Sinu65_ official అని ఉంటుంది, చూడురు, ఫాలో కొట్టుర్రి. పెద్ద ఈవెంట్లు చేస్తుంటాం, చిన్నవి చేయమని కదా, అన్నీ చేస్తా. ఎస్పెషల్లీ నాకు పెద్ద పెద్ద ఈవెంట్స్ కూడా ఉంటాయి, తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్ తరఫున చేస్తూ ఉంటాను. తెలంగాణను రిప్రజెంట్ చేసినాం నేను, స్వాతి, మలేషియా, సింగపూర్ పోయి కూడా. తెలంగాణలో ఇలాంటి ఆర్ట్ ఫామ్స్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆహా స్పెషల్ యాక్ట్స్ అని గవర్నమెంట్ పెట్టిన పేరు మాకు, ఆహా అని మా టీం పేరు. నేను స్వాతి మా టీం అంటే. రీసెంట్లీ యాడెడ్ విత్ మై ఐరా, మా బిడ్డ. అది కూడా మాతో పాటు స్టేజ్ మీద పాటలు పాడుతుంది. 2 ఈవెంట్లలో, పెద్ద పెద్ద ఈవెంట్లలో పాడింది. 3,000 మంది 2,000 మంది క్రౌడ్, వాళ్ళ ముందు కూడా పాడింది. వెరీ నైస్. ఓకే, ఓపెనింగ్ మనకి ఏం జరిగిందంటే, ఏంది, విష్ణుప్రియ పృథ్వీరాజ్ కప్పులో చాయ్ కాఫీలు అంతా కూడా నేను విత్ పృథ్వీరాజ్ కప్పులు నేను తాగుతా అని చెప్పి అనడంతో స్టార్ట్ చేశారు. ఆహా ప్రమోట్ చేస్తుండయ్యా బిగ్ బాస్ మామ. విష్ణుప్రియని ఎంత ప్రమోట్ చేద్దామని చూస్తాడంటే, అక్కడ స్పేస్ లేదు కానీ ఆ స్పేస్ తీసుకుంటాడు, వాడుకుంటాడు, అక్కడ ఇరికిస్తాడు. మామ మంచోడు. మామ ఎవరినైతే ఉయ్యాలు అన్నట్టు కథ వాళ్ళు లేపుతూనే ఉంటాడు. మనం ఎంతమంది చూడలేదు. పోయిన సీజన్ శోభా శెట్టక్క, అవును శోభా శెట్టక్క కన్నడ బిగ్ బాస్లో సెల్ఫ్ ఎఫెక్ట్ అవుతా అని చెప్పి మస్తు ఏడిచింది. ఎందుకు చేస్తారబ్బా సెల్ఫ్ ఎఫెక్ట్, చేయరు కదా. సుదీప్ సార్కి భయపడదు ఏంది. కానీ అమ్మ డ్రామా క్వీన్ అబ్బా. లేకపోతే ఇక్కడ ఇంత నెగిటివ్ అయినా కానీ అక్కడికి మళ్ళీ ఎందుకు తీసుకుపోతారు, ఆమె ఎందుకు పోయింది. ఇక్కడ చూసిరా, ఇలాంటి సీరియల్ యాక్టింగ్, సీరియల్ పర్ఫార్మెన్సు, విలనీ కైండ్ ఆఫ్ అది చూపిస్తుంది కాబట్టి తనని తీసుకున్నారు. తనకు కూడా తెలుసు తను నెగిటివ్ అవుతుందని. ఇక్కడ అయినా కానీ చేస్తారు, ఎందుకంటే ఇదంతా ఒక ప్లానింగ్, ఒక స్కెచ్ ప్రకారం పోతుందబ్బా. న్యాచురాలిటీ అనేదాన్ని పాతిపెట్టి చంపేసి ఈ ఆర్టిఫిషియల్ గొడవలకు సృష్టించడానికి ఒక కంటెస్టెంట్ను, 2 కంటెస్టెంట్లో బిగ్ బాసే పెడతాన్నాడా. ఇంకేమన్నది దండగా ముచ్చట. వెలిగింది ఏమైంది, పుస్తకం ఆగిపోతే మళ్ళీ అర్ధగంట చేయాల్సి వస్తుంది. సరే కానీ నెక్స్ట్ ఇన్ఫినిటీ టైమర్ ఇచ్చింది బిగ్ బాస్ మామ. పోరి బతుకురి అయిపోయింది లాస్ట్ మూమెంట్ కాబట్టి, ఇక ఓరి పండగ చేసుకోరు, ఎంతసేపు వంట చేసుకోరు అని చెప్పి విడిచిపెట్టిండు. ఇక గౌతమ్ కృష్ణ, రోహిణి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఫస్ట్ టైం చెప్పాను. ఇక్కడ ఫన్ జోక్ చేసిన గౌతమ్ కృష్ణ ఏంటంటే, రోహిణి నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా, ఇంకా లాస్ట్ వరకు వచ్చింది కాబట్టి చెప్పేయాలనుకుంటున్నా. యాక్చువల్లీ నా మనసులో ఉన్న ఫీలింగ్స్ని నాకు కొంచెం సిగ్గవుతుంది. అమ్మో పర్ఫార్మెన్స్ కూడా సిగ్గవుతుంది, కానీ చెప్పేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ రోహిణి, ఈ హౌస్లో నాకు ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ కూడా అక్కలు, చెల్లెళ్ళు, అలాగే అని చెప్తాను. నేను వాళ్ళందరికీ సహోదరుడిని అనగానే ఎవడ చెప్పన్నారు సహోదరుడు అని చెప్పి రోహిణి కొంచెం ఫన్ అన్నట్టు జోక్ నవ్వాలి, ఇక్కడ కిలకిల నవ్వాలి. ఓకే, నెక్స్ట్ అవినాష్. దీనికంటే ముందు అవినాష్ ఇంగ్లీష్లో మాట్లాడండి, ఇంగ్లీష్లో జోకులు చేసిండు. అక్కడ కూడా నవ్వాలి మీరు. యాక్చువల్లీ నవ్వు రాకపోయినా నవ్వాలి ప్లీజ్, ఏమనుకోకూడదు. మా ఫ్రెండ్ అబ్బా, ప్లీజ్ అబ్బా నవ్వురబ్బా. ఓకే, నెక్స్ట్ అందరూ ఇక బిగ్ బాస్ మా అందరినీ బయట నిలబెట్టి, ఈ ప్రయాణంలో ఈ వారం నామినేషన్ ప్రక్రియ మొదలవబోతుంది. ఎందుకు అంత సోది, అందరు నామినేట్ అన్నప్పుడు బిగ్ బాస్ మామకి పని లేదా? అందరు నామినేషన్ అని చెప్పడానికి ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతుంది. మొదలు లేదు, తుదలు లేదు, చొక్కా లేదు, అడగలేదు, ఏదో బిల్డప్లు ఇస్తారబ్బా. ఇవ్వాలి ఎపిసోడ్ అంతా కూడా బిగ్ బాస్ మామ ఎట్ట టైంని వేస్ట్ చేద్దాం, ఎట్ట టైంని నింపుదాం. గంట ఎపిసోడ్ కావాలి, 24 గంటలు లైవ్ కావాలి, ఎట్లా 12 గంటలు లైవ్ అయినా కావాలి మినిమం. పండబెట్టిండు చూడరు, ఆల్రెడీ పడుకోబెట్టిండు అందరినీ. తొందరగా లైవ్ డెడ్ చేస్తారు కావాలని. ఎందుకు తెలుసా, బోర్ కొడుతుంది వాళ్ళకి కూడా. నాకు ఇన్ హౌస్ నుంచి వచ్చింది ఏంటంటే, వీలైనంత ఫాస్ట్గా లైవ్ని
పడుకోబెట్టండి అని చెప్పారు. అందుకే ఈ మధ్యకాలంలో 9:30 కొన్నిసార్లు 9:30కి కొన్నిసార్లు 10:30 ఆ టైంకి క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ బిగ్ బాస్ మా ఏం చెప్పిండంటే సెకండ్ ఫైనలిస్ట్ ఇక ఇప్పుడు చూడు ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయింది అవినాష్ది, ఇవాళ సెకండ్ ఫైనలిస్ట్ పెడుతున్నా మొత్తం దడదడి ఉంటుంది, సెకండ్ ఫైనలిస్ట్ ఎవరైతారో మీ చేతుల్లోనే ఉంది అని బిల్డప్ ఇచ్చి అందరినీ కూర్చొని వెనకాల ఫోటోలు పెట్టి గమ్మత్ పెట్టిండే, వెనకాల ఫోటోలు పెట్టి ముంగడ కూర్చొని పెట్టిండు, మధ్యలో ఉసుకపోసి చెట్లు పెట్టిండు, అక్కడక్కడ గమ్మత్ చేసిండే, వెరైటీగా ఉందన్నట్టు. అయితే అసలు ఎందుకు ఇది మజా వస్తలేవు ఈ సీజన్లో, మజా ఒక ఎంజాయ్మెంట్ అనేది వస్తలేదు చూసిరా, ఆ రసవత్తరంగా అన్న ఫీలింగ్ వస్తలేదు. ఎందుకు వస్తలేదు అంటారు? ఏమో పోయిందబ్బా మొత్తంగా కనెక్షను. బయట నుంచి ఒకరు తేవాలి నెక్స్ట్ సీజన్కి, లేకపోతే కలవది. బయట నుంచి వచ్చింది కాబట్టి పల్లవి ప్రశాంత్ ఒక దిక్కు స్టార్ మా టీము, ఒక దిక్కు నార్మల్ టీం అయింది, కానీ మొక్క బ్యాచ్ చుక్క బ్యాచ్ అయింది కాబట్టి అప్పుడు అంత రసవత్తరంగా అయింది. లేకపోతే అందరూ ఆ ప్రోగ్రామ్ అయిపోగానే ఈ ప్రోగ్రామ్ అయిపోగానే ఇంకో ప్రోగ్రామ్, ఇప్పుడు ఎంబటి ఇళ్ళకి వెళ్ళి పోతారయ్యా మళ్ళీ వాళ్ళకి. ఇది ఉండే నెక్స్ట్ ఏంటి తప్ప ఇది ఓంకార్ అన్నది, ఓంకార్ అనేది ఏమో ఉండే షో పేరు, అది రొమాంటిక్ షో ఉంటుంది చూడండి, ఫ్యామిలీస్ పేరు గుర్తొత్తలేదబ్బా. దీని తర్వాత ఆ షో ఉంటుంది కదా రియాలిటీ షో, సరే ఏదోట్లే ఆ షోకి పోతారు ఇక అందరు ఆల్రెడీ అభయ్, అదే బిగ్ బాస్ అభయ్ ఉన్నాడు కదా, అభయేనా అభయ్ నవీన్, ఆయన వాళ్ళ మిస్సెస్ ఆ షోలో ఉన్నారు. ఇల్లు చూడు, ఇంటికెళ్ళి బయటకు పోకుండా పోతూనే ఉంటారు అలాగే. మళ్ళీ ఈ షో అయిపోతే ఆ షో అయిపోతే ఈ షో అయిపోతే ఈ షో, అక్కడక్కడే తిరుగుర్రి, గమ్మతున్నారే. ఒక్కసారి పోయి ఇరకాలి కదా మంచిగా, నెక్స్ట్ షో చేసుకోవచ్చు. ఈసారి బిగ్ బాస్కి ఎవరిని పంపిద్దాం? నార్మల్ పీపుల్ నుంచి, జనాల నుంచి పోవాలి. ఒక కంటెస్టెంట్ జనాల నుంచి పోవాలి, జనాలు మెచ్చిన వాడై ఉండాలి, జనాలు మెచ్చేలాగా ఉండాలి. నన్ను కాదంటారు, నేను పోయినానుకో, ఈయనకి 1,00,000 మంది సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఈయన ఇక్కడ నార్మల్ పర్సన్, హీఈస్ సెలబ్రిటీ అంటారు కదా, సెలబ్రిటీ రా అంటారు. అంత సినిమా లేదు మనకి కదా. జబర్దస్త్ చేసింది చెప్పుకుంటే కానీ గుర్తుపట్టరు. ఓకే, నెక్స్ట్ ఇక బిగ్ బాస్ మామ, ఇక అవినాష్ నువ్వు మొదగల ఫస్ట్ ఫైనలిస్ట్ అయినావు కదా, నువ్వు నీకు ఎవరు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వద్దు అనుకుంటున్నావు, వాళ్ళ ఫోటో కాలబెట్టానంగానే వేయండు తలగబెట్టమన్నాయి, తగలబెట్టమన్నాగానే పోయి అవినాష్, నేను విష్ణుప్రియ అనుకుంటున్నా. ఎందుకంటే సార్ ఈమె ఫస్ట్ అన్నా సార్ షో సెట్ కాదు, నువ్వు అన్నావు కదా షో సెట్ అవ్వదు నాకు అని అన్నావు, ఇంట్రెస్ట్ లేదన్నట్టు బిహేవ్ చేసినావు, టికెట్ ఫినాల్లో కూడా నీకు ఫస్ట్ బ్లాక్ టికెట్ వచ్చింది, సో ఇవన్నీ కూడా బ్లాక్ స్టార్ నీకే వచ్చింది, ఇవన్నీ కూడా అని అంటే, లేదు నేను గేమ్లో ఎప్పుడైనా నా వల్ల కాదు అన్న విషయం చెప్పానా, నాకేమనిపించింది తెలుసా విష్ణుప్రియ డైలాగ్ అనగానే, నీ వల్ల కాదని చెప్పవు, నువ్వు వాడవు, ఎందుకక్క నువ్వు అక్కడ ఉండి నువ్వు ఆ పృథ్వీని ఎంకరేజ్ చేయడానికి డ్రీమ్ అని గోకడానికి తప్ప ఇక దేనికి లేవు అక్కడ. ఏంది గేమ్ నా వల్ల కాదు అని నేను ఎప్పుడన్నా ఏ గేమ్లో చెప్పాను, చెప్పొచ్చుగా, చెప్పినా బాగుంటుంది. ఎప్పుడో ఎలిమినేట్ చేసేటోళ్ళు అది కూడా చేయరు కదా, ఎలిమినేట్ ఏడవుతుంది అబ్బా ఎలిమినేషన్, నువ్వు వేసే ఓటా నేను వేసే ఓటా, అది స్టాండర్డ్ ఓటు, ఆ ఓటు చినిగని ఓటు, మరగని తప్పని ఓటు, ఆ ఓటే. ఓకే, నెక్స్ట్ అయితే ఇక్కడ అవినాష్ క్లీన్ చేయకుంటే నామినేట్ చేసుకోమని అన్నావు కదా, అంటే మధ్యలో కొన్ని పాయింట్స్ చెప్పిండు అదొకటి ఇదొకటి అని, కానీ అయితే ఇగో మరీ బ్యాడ్ చేయొద్దు కదా, మరి బిగ్ బాస్ మామ కూడా లైవ్లో కూడా చూపాడబ్బా. అయితే విష్ణుప్రియ అండి, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను తలతల మెరవాలి, అడ్వర్టైజ్మెంట్లో వచ్చినట్టుగా మెరవాలి అంటే నేను చేయలేను అని చెప్పిన, నేను చేసిన దానికి కూడా మీరు గుర్తింపుని ఇవ్వకపోయేసరికి నాకు బాధ అనిపిస్తుంది. ఈమె చేసేది ఇంత, గుర్తింపు కావాల్సింది ఇంత, ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్లో మొత్తం అన్ని వారాలు చూడు రబ్బా. ఒక్క మాట చెప్తానా, విన్నర్ ప్రైజ్ మనీ ఎందుకు అబ్బా, ఎవరికి 4 గీసుకోవడానికి పనికిరాదు విన్నర్ ప్రైజ్ మనీ, విష్ణుప్రియ పేమెంట్ మొంగడు లెక్క ఏరి ఎంత అవుతుంది, 15 × 4 లెక్కలు రావు, ఎంత 60? అంతే అనుకుంటా, 60 ఇక్కడ వచ్చేది 50 తొక్క, దీనిలో మళ్ళీ కటింగ్ గిఫ్ట్ కాబట్టి ఇది శాలరీ, అది గిఫ్ట్.
ఆ తర్వాత ఇక్కడ ఓకే ఇంకేమంటుంది విష్ణుప్రియ ఏమన్నా విష్ణుప్రియ వచ్చింది గౌతమ్ కృష్ణ అని ఇంటరాక్షన్ లేదు అంటే నీ సైడ్ నుంచి నువ్వు అసలు ఎవరితోటి పెద్ద కలవవు అని అన్న మాటకి ఇంకా మన గౌతమ్ కృష్ణ నుండి ఇట్ ఈజ్ నాట్ మై ఫాల్ట్ నీతో ఇంటరాక్షన్ కాలేదు అయిన వాళ్ళే ముందుకు పోవాలని అట్లాంటిది ఏమన్నా ఉంటుందా అంటే నాకు వాళ్ళ గేమ్ అర్థమైంది నేను ఎవరితో అయితే మాట్లాడుతానో నీ గేమ్ అర్థం కాలేదు యాక్చువల్ లైవ్లో జరిగింది చెప్తే ఆమె ఏమన్నదంటే అసలు నిన్ను ఎందుకు మెచ్చుకుంటారు అందరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అసలు నీ గేమే మాకు కనబడతలేదు నాకు ఈ హౌస్ నుంచి బయటకు పోగానే నువ్వేమన్నావు చూడాలనిపిస్తుంది ఎందుకు జనాలు ఇంతగానో నచ్చారు ఎందుకు వచ్చిన వాళ్ళంతా గేమ్ సూపర్ ఉంది అంటారు అర్థమైతలేదు నాకు అంటే నీకు అర్థం కాకపోతే నాకు గేమ్ లేనట్ట నీతో ఇంటరాక్షన్ లేకపోతే నేను ముందుకు వద్దా ఇవన్నీ మాట్లాడానికి అవుతావు కృష్ణ నిర్భయంగా నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా ఉంటుందని చెప్పిండు ఎందుకు సార్ ఇంత పెద్ద పెద్ద డైలాగులు పాడుగాను ఇంత పెద్ద డైలాగులు కొడతాడు ఫిలాసఫీ ఫిరేషియసీ అన్నీ మనకు అవసరమా అంట దేనికి ఇవన్నీ అక్కడికి వచ్చేటి చెప్పు ఒక మాట దేనికి అక్కడికి వస్తాయి ఇంత పెద్ద మాటలు ఊకే అందరూ అంటారని కాదు కానీ ఊకే కెమెరా ముందు పోయి మాకు అర్థమవుతుంది సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా పోయి మళ్ళీ కెమెరా ముందు అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం మాకు అవసరమా అంట లైవ్లో అంటే లైవ్ కూడా కాదబ్బా ఇంకా అక్కడ హౌస్లో ఇంకెంతగానో మాట్లాడుతాడు ఈ ఒకటి వేసిరంటే ఇవన్నీ బంద్ చేయాలని అసలు పాపం వాళ్ళ అన్న అన్ని సజెషన్లు ఇచ్చిపోయాడు మంచి సజెషన్లు ఇచ్చిండు ఈ ఒక్క సజెషన్ అయితే అయిపోవు కదా నువ్వు కెమెరాల ముందు మాట్లాడదు చెప్తాను నువ్వు చేస్తున్న పని మాకు అర్థమవుతుంది అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ మాకు అర్థమవుతుంది మళ్ళీ తీసుకుపోయి యాక్చువల్లీ ఇదంతా కూడా శివాజీ అన్న తప్పబ్బా అన్న శివాజీ అన్న అనాలి ఈ అన్నిటికీ శివాజీ అన్న అంటే జనాలు చూస్తున్నారు అనేది అంత ఒకసారి ఒక లుక్ ఇచ్చేది కెమెరాకి జనాలు చూస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు అనేది అది పట్టుకున్నాడు ఓకే జనాలు చూస్తున్నారు జనాలకి మనం ఇంటిమేట్ చేయాలి జనాలకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఓకే అర్థం చేసుకుంటారు మనకి అని అనుకున్నాడు అక్కడ శివాజీని ఏం చేసిండు నేను అదే చేస్తాను ఇంకొంచెం ఓవర్ డోస్ అయిపోయి ప్రతిదీ పోయి విష్ణుప్రియ ఇట్లా అన్నది మరి నేను అట్లా అన్నప్పుడు ఇవి ఇట్లా అన్నది ఇట్లా అంటే తప్పే కదా మరి కరెక్ట్ అంటారా అని మాకు అర్థమవుతుంది సార్ అవి చేసింది తప్పే అని సో ఇక్కడ వీకెండ్లో పాపం నాకు హైలైట్ అనిపించింది ఇక విష్ణుప్రియ వీకెండ్లో మొన్న పాపం హోస్ట్ని డిస్టర్బ్ చేసినావు నువ్వు హోస్ట్ని మాట్లాడనీయలేదు పాపం హోస్ట్ అంటుంది నాగార్జున గారు చూసారా సార్ మిమ్మల్ని పాపం అన్న ఒకే ఒక పాపం విష్ణు సార్ ఒకే ఒక మనిషి సార్ మిమ్మల్ని పాపం అన్నది నిజంగా చెప్తారా పాపం హోస్ట్ని డిస్టర్బ్ చేసినవాట నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన అక్కడ నా తప్పే నాకు శిక్ష పడ్డది అంటాడు ఏం శిక్ష చేసింది నాగార్జున సార్ చట్టప్ అన్నాడు ఇట్లానే డిస్కస్ చేస్తూనే ఉంటుంది ఆ తర్వాత గౌతమ్ కృష్ణ ఓపెన్గా చెప్పిన పాయింట్సే అది అయితే నాగార్జున గారి దగ్గర డిస్కషన్ చేసిన ఇంత పొడుగు కదా గదేదో ఇక్కడనే 70% 80% హౌస్ లోపల డిస్కస్ చేస్తే అక్కడ అంత పెద్ద అంతసేపు జరగకపోయేది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం రాకపోయింది ఆయన చడా గౌతమ్ అనకపోయేది కదా అన్నది అంటే లేదు నేను అది ఓపెన్గా ఇంట్లో చెప్పిన పాయింటే కదా కొత్త పాయింట్ కదగా ఆయన దగ్గర డిస్కస్ చేసేది అని చెప్పి అయిపోయింది అక్కడికి అమ్మయ్య నెక్స్ట్ గౌతమ్ కృష్ణ ఇక్కడ చిన్న బ్రేక్ వచ్చింది వర్షం పడుతుంది అది ఫోటో అంటుకోలేదు విష్ణుప్రియ రోహిణి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు అసలు గౌతమ్ కృష్ణ ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు ఇంటెలిజెంట్గా అనిపించిందా ఏదైనా డిస్కషన్స్లో అతను ప్రతి చోట తేజ చెప్పినట్టు అలోన్గా ఉంటున్న సోలో అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంటుంది అంటే అట్నే ఉంటుంది మనోడు ఆటే అట్లా ఉంటుంది ఇప్పుడు నిఖిల ఆట సేఫ్గా ఉంటుంది ఆయన ఎవ్వరికి వీళ్ళ దగ్గర చెప్పింది వీళ్ళ దగ్గర చెప్పింది వీళ్ళిద్దరికి చెప్పింది ఇంకో 4వ వ్యక్తికి చెప్పడం 3వ వ్యక్తికి చెప్పడం ఆ టైప్లో ఇతని గేమ్ ఏంటంటే సేఫ్ గేమ్ ఇక్కడనే మంచి ఉన్నాయి ఇక్కడనే మంచి ఉన్నాయి సో ఆ టైప్లో ఉంటుంది సో అదే గౌతమ్ కృష్ణ గేమ్ ఏంటంటే ఇక్కడ నీకు నాకు పంచాయతీ అయిందా ఇటు పోయి కెమెరాకి పోయి అని అంటాడు అది ఆ టైప్ ఆఫ్ గేమ్ ఉంది ఒక రకం గేమ్ అబ్బా ఈ సీజన్లో విన్నర్ క్వాలిటీస్ ఉన్న కంటెస్టెంట్ దొరకబట్టాలంటే ఇసుక పిండి నూనె తీయాలి అంత కష్టం సరే ఇంటరాక్షన్స్ ఓకే సారీ ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే గౌతమ్ కృష్ణ సోలార్ నిర్మించుకుని ట్రై చేస్తాడు కదా అని చెప్పి విష్ణుప్రియ రోహిణ్తో అంటే అంటుంది అయితే గౌతమ్ కృష్ణ అక్కడ మళ్ళీ కెమెరా దగ్గర చెప్పుకుంటాడు 14 వారాలు ఉన్నాం అంటే కెమెరాని చూసి చెప్పడమే కాదబ్బా సోలోగా మాట్లాడుకోవడం కూడా అది ఓన్లీ జనాలకి చెప్పినట్టు అవుతుంది చెప్పుకోవాలి తప్పలేదు ఇప్పుడు సన్నీ ఎన్నిసార్లు చెప్పలేదప్ప
అని చెప్పేటోడు. అప్పుడప్పుడు అట్లా కూర్చుని స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని ఇట్లా పెట్టుకొని మాట్లాడుతూ ఉండేది. కానీ ఏంటంటే అతి సర్వ అతి సర్వత్ర వర్జయేత్. అతి ఎక్కడైనా సంక్రాంతి పోతాం అతి చేస్తాను. అయితే 14 వారంలో ఉన్న ఇంటరాక్షన్ లేదు, ఫైనలిస్ట్ అవ్వద్దు అని అంటే ఏంటి? ఇంటరాక్ట్ అవ్వకపోతే ఫైనలిస్ట్ అవ్వకూడదా? ఇది పక్షపాతం అనరా? పక్షపాతం అంటారు. పేజ్ అయిపోతే వచ్చేది పక్షపాతం అంటారు. చాలా ఉన్నాయి. నెక్స్ట్ విష్ణుప్రియ మళ్ళీ వచ్చి ఇంకా ఫోటో మళ్ళీ గాలబెట్టు రారు అని చెప్పి వర్షం దగ్గరికి పిలిచారు కదా. తప్పు చేస్తే క్షమించు అంటాను. అయితే గౌతమ్ కృష్ణ వచ్చిండు నిఖిల్ని, నువ్వు అంటే పోర్ట్రే చేస్తున్నావు అని అంటున్నావు, అది కరెక్ట్ కాదంటే, అంటే పోర్ట్రే చేస్తున్నావు అన్న వర్డ్కి నువ్వు నన్ను ఫైనలిస్ట్ కావద్దు అంటున్నావు అని నిఖిల్ అడిగింది. అక్కడ తప్పేముందబ్బా, నిఖిల్ సైడ్ రైట్ అయిపోతుంది. ఆ పదానికి ఎట్లా అని అక్కడి నుంచి ఇంటరాక్షన్ అయింది, ఇంటరప్షన్ అయింది, రప్చర్ అయింది, ఆగమాగం అయింది, లొల్లి పెట్టుకున్నారు. ఇక్కడ నిఖిల్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది. నీ గేమ్ ప్లే ఏందో నాకు అర్థమైంది, నీ 3 సినిమాలు చూపిస్తున్నావు, స్క్రీన్ ప్లే ఏందో నాకు అర్థమైంది, అసలు ఆ ప్రేరణ విషయంలో ఏం జరిగింది, నువ్వు ఫ్రెండ్ అన్నట్టుగా ఉన్నావు, ఇదేదో చెప్పడానికి ట్రై చేస్తేనే మధ్యలో వచ్చింది అటాక్ అయింది. టోటల్గా అయితే అక్కడ నిఖిల్ చెప్దాం అనుకుంది, నీకు ప్రేరణ ఫ్రెండ్ అక్క అదొక బాండింగ్ అనేది పెట్టినావు. అది చేస్తే ఆ బాండ్కి నువ్వు మళ్ళీ తనతోటి చిన్న ఫన్నీగా మొదలుపెట్టి గొడవలతోటి కంటిన్యూగా అయ్యి నీకు అక్కడ స్పేస్ లేకపోయినా స్పేస్ తీసుకొని నువ్వు సోలోగా ఆడుతున్నావు ప్రూవ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటావు ఇట్లాంటివని చెప్పాడు. సరే అక్కడ మనోడు యష్మిని వాడుకుంది నువ్వు అని అన్నాడు. అది పెద్ద డైలాగ్ అవుతుంది. అయితే ఆ తర్వాత ఇంకా అది పెద్దగా దాన్ని స్ట్రెచ్ చేయదలుచుకోవట్లేదు నిఖిల్. అక్కడ కట్ చేసి వీడు ఏం ఆడాడు, ఇక్కడ చూడు, వీడేం ఆడు, అందరితో మాట్లాడు, కానీ వీడి గేమ్ ప్లే బాగుందంట. బికాజ్ ఐ నో వాట్ ఈజ్ యువర్ గేమ్, ఐ నో యువర్ స్క్రీన్ ప్లే అని అన్నాడు. సరే ఒక్కొక్క ప్లానింగ్ తోడు వస్తారబ్బా, నేను దీనికి కూడా పెద్ద తప్పు అవటం గౌతమ్ కృష్ణన్. కానీ ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కదా, 13 వారాలు ఆడి వెళ్ళిపోయిండు, ఫినాలే దాకా పోలేదంటే ఏదో మిస్ అయింది అనుకున్నాడు. కొంత స్క్రిప్ట్ కొంత స్క్రీన్ ప్లే ఇతని మనసులో కూడా ఉంటుంది. ఎవరి బ్రెయిన్లో అయినా ఉంటుంది అబ్బా, చెప్తున్నా కదా, ఎవరి బ్రెయిన్లో అయినా ఉంటుంది. ఏదో ఒక ఆలోచనతో వస్తారు. పర్టికులర్ మోటో నీకు ఉంది అన్న సెన్స్లో ఐ నో యువర్ గేమ్ అన్నాడు. అయితే ఈ పాయింట్స్, ఈ మాటలు ఇవన్నీ కూడా నిఖిల్ ఎప్పటి నుంచో, ఏది గౌతమ్ కృష్ణ వచ్చినప్పటి నుంచి పంచాయతీ పెట్టుకుంటున్నప్పటి నుంచి కూడా మొదలు పెట్టుంటే, నువ్వు నన్ను టార్గెట్ చేసినావు అందుకే నువ్వు అని గౌతమ్ కృష్ణ అన్నాడు. చూస్తే అది నిజం, వాస్తవానికి నిజంగా టార్గెట్ చేసినట్టే ఉండే. కొన్ని రోజులు నిఖిల్ టార్గెట్ ఓన్లీ గౌతమ్ ఉండే, ప్రేరణ టార్గెట్ ఓన్లీ గౌతమ్ ఉండే, ఆ టైంలో ఉండే కదా. సో ఇక్కడ వాట్ ఈజ్ యువర్ గేమ్ అనేది నాకు అర్థమైంది. అంటే ఈ మాటలన్నీ కూడా ఇంత గట్టి మాటలు ఇంత గట్టిగా ఆపోజ్ చేయడం నిఖిల్ ఎప్పటి నుంచో చేసి ఉంటే విన్నర్ డిసైడెడ్ అన్నట్టుండే. ఇప్పటికీ నేను చెప్తున్నాను, విన్నర్ డిసైడెడ్ అంటే పడతాయేమో గెలుస్తారేమో, కానీ పర్టికులర్గా ఈ ఒక్క నిమిషం ఆగుర్రి, అక్కడ లైవ్లో గుర్రు కొడుతురు, ఇక్కడ దాకా వస్తుంది. నిఖిల్కి ఇట్లా పాయింట్లు పెట్టేది ఎప్పుడో పెడితే మస్తు అనిపించేది కదా. ఇప్పుడు చూడుర్రి. సరే ఓకే, నెక్స్ట్ ఇంకోటి, నాకు ప్రతి ఒక్కరు ఇక్కడ ఈక్వల్, నిర్భయంగా, నిష్పక్షపాతంగా, నిర్మోహమాటంగా ఉంటుంది, నేను ఇండివిజువల్ ప్లేయర్ని, ఇట్లాంటివన్నీ చెప్తే నవ్విండు. కొంచెం ఎక్కిలి నవ్వు లెక్క అనిపించింది నిఖిల్. అసలు అది కొంచెం అరగెంట్గా అనిపించింది. సో నెక్స్ట్ నిఖిల్ అంటాడు, నేను మాట్లాడేది మణికొండ, నువ్వు మాట్లాడేది నిజామాబాద్ ఫీలింగ్ అంటే తెలుసా. మధ్యలో మీరు కొట్టుకొని చావురా, మా ఊరు ఎందుకు వచ్చారు నిజామాబాద్ పీపుల్ నుంచి, నేను మాట్లాడేది మణికొండ, నువ్వు మాట్లాడేది నిజామాబాద్ అంటాడు. నిజామాబాద్ మీరు అయిపోయింది. ఇక్కడ వాడు అనే పదానికి వీడికి డిస్రెస్పెక్ట్ అంటే, వీడేమో బొచ్చు పీకలేవు అని అంటాడు, ఎన్ని మాటలు మాట్లాడచ్చు, వీడు చేస్తే రైట్, అవతలోడు చేస్తే రాంగా అనే పాయింట్ మాట్లాడండి. బొచ్చు పీకలేవు అనేది కాదు, పీకలేవు ఇట్లాంటివి అన్నాడు. అదే దాని మీనింగ్ అదే వస్తుంది అనుకోరి. అయితే సిగ్గు లేకుండా అంటే వీనికి పెద్ద మాట, చంపు అంటే పెద్ద మాట, చంపు అంటే వాళ్ళ భాష, చంపు అంటే పెద్ద మాట, ఇవన్నీ పెద్ద మాటలు నీకు అంటే నేను దానికి సారీ చెప్పిన అయిపోయింది కదా అంటాడు గౌతమ్ కృష్ణ. ఆడపిల్లల్ని గుంజినావు నువ్వు అనే పాయింట్ తీసిన బాధ నాకు నచ్చలేదు. ఆడపిల్లని గుంజడం కాదు, ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆడపిల్లని గుంజినావు, అందుకే నేను ఆడపిల్లని గుంజిన అనే పాయింట్ కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ మనోడు గౌతమ్ కృష్ణ ఏమంటాడంటే, నువ్వు సిగ్గులేవు అన్నది పాయింట్ అంటున్నావు, నన్ను సిగ్గులేదు అన్నదాన్ని నేను పాయింట్అవుట్ చేస్తున్నా అంటున్నావు, నువ్వు ఆడపిల్లని గుంజినావు, అది కరెక్టా అంటాడు. అసలు అక్కడ ఆపోజిట్లో పర్సన్ మాట్లాడుతుంటే మాట్లాడనీయకుండా మీదికి అయ్యి ఎందుకు నువ్వు ఇప్పుడు నిఖిల్ అన్నాడు, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నావు, మీదికి వస్తున్నావు, అది నీ తప్పు కదా,
అంటే ఇట్లా చేతులు పట్టుకుని వస్తా, భయం లేదు నాకు, నిర్భయంగా ఉంటా అని చెప్పి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నా. ఎందుకు అవన్నీ? ఒకటి వేసిన డైలాగు నిఖిల్, సినిమా సినిమా పర్ఫార్మెన్స్, సినిమా డైలాగులు కొట్టినావు కదా మొన్న 4 అన్నాడు. నాకేమనిపించిందంటే గౌతమ్ కృష్ణ సినిమా డైలాగులు, సినిమా కైండ్ ఆఫ్ థింగ్. ఇక్కడ నిఖిల్ ఏమో సీరియల్ కైండ్ ఆఫ్ స్లో మోషన్లా నిమ్మలంగా చెప్తా ఉంటాడు వాళ్ళకి వీళ్ళకి. ఇదేమో సీరియల్, అదేమో సినిమా. ఓకే, ఇప్పుడు ఇంతగానో మాట్లాడుతున్నావు కదా, ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు కదా, ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? అది నిజమా, ఇది నిజమా, చెప్పు, ఏది నిజం చెప్పు 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 అని చెప్పి అన్నీ అడిగిన అన్నట్టు. రెండు నిజమే అని చెప్పి ఈయన అన్నాడు. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తారు కాబట్టి రెండు నిజమే అన్నది నేను కూడా ఒప్పుకుంటా. మీది వేడిగా మళ్ళీ కళ్ళలో కళ్ళు పెట్టి చూసి డైరెక్ట్గా మాట్లాడుతున్నా ఏం అయిపోయింది. నాకు ఇష్టం ఇగో నిఖిల్ చాలాసార్లు అది బటన్ నొక్కేసి నీతో డిస్కస్ చేయాల్సిన అనిపిస్తలేదు నాకు. నేను ఎక్స్ప్లెయిన్ చేయను, అవసరం లేదు, ఇట్లాంటివన్నీ బటన్ నొక్కంటే నొక్కడు, మళ్ళీ ఆర్గ్యూ పెట్టుకుంటాడు. ఆ స్పేస్ దొరికేది ఇక్కడ నేను ఫీలింగ్లో ఉన్నాడు అబ్బా గౌతమ్ కృష్ణ. లిటరల్లీ చెప్తున్నా, ఓన్లీ నామినేషన్లో స్పేస్ దొరుకుతుంది మనం మాట్లాడడానికి గట్టిగా, అండ్ మన మీద ఫోకస్ వస్తుంది, జనాలు ఇక్కడే బాగా నచ్చుతారు అన్న పాయింట్ పట్టుకొని అట్లా బాగా ఆర్గ్యూ చేస్తున్నట్టుగా అనిపించింది. నొక్కు అని ఆయన అంటే నేను నాకు నచ్చినప్పుడు నొక్కుతానంటే, నాకు ఇష్టం వచ్చినప్పుడు నొక్కుతా అంటే నీ ఇష్టం, నువ్వు ఏమైనా చేసుకో, కానీ అయినా నేను చెప్పను, నాకు ఇప్పుడు మూడ్ లేదు అంటే అన్ని క్వశ్చన్లు అడుగుతాడు కదా, అదొకటి ఇదొకటి అడుగుతుంటే నాకు ఇప్పుడు మూడ్ లేదు అంటే, మూడ్ లేకపోతే మూసుకొని కూర్చోన్నాడు కదా, దొరికిపోయా. మళ్ళీ డిస్రెస్పెక్ట్ అనే పాయింట్కి వచ్చాయి. నువ్వు అందరినీ డిస్రెస్పెక్ట్ అంటావు, నువ్వేమో డిస్రెస్పెక్ట్ చేస్తున్నావు, ఇది కరెక్ట్ అని చెప్పి మళ్ళీ అందుకున్నాయి. నిఖిల్కి పాయింట్స్ ఇవ్వడానికి ఉన్నట్టుగా అనిపించింది ఇలా గౌతమ్ కృష్ణ. లాస్ట్ మూమెంట్లో జడగొట్టుకుంటే టాప్ 1 అనేది టాప్ 2 అనేది కష్టమవుతుంది. మూసుకొని కూర్చోని అంటామంటే, మూసుకొని కూర్చోంటే తప్పే ఉంది, తను తప్పే ఉందంటే రోహిణి స్టాండ్ తీసుకుంది. మూసుకొని కూర్చో అంటే తప్పే. అండ్ రోహిణి యష్మి విషయంలో కూడా స్టాండ్ తీసుకుంది. అట్లా వాడుకున్నావు అనేది కరెక్ట్ కాదు అని చెప్పింది. సో ఇట్లా స్టాండ్ బాగానే తీసుకుంది రోహిణి నిజంగా చెప్తానా, చాలా మంచి కంటెస్టెంట్ అబ్బా. ఆమెకి టైం బ్యాడ్ మధ్యలో వచ్చింది, కానీ స్టార్టింగ్ నుంచి వస్తే భలే కంటెస్టెంట్ అయ్యేది. నిఖిల్ ఉండి తెలుసు గౌతమ్, తెలుసు అన్నట్టుగా మాట్లాడుతా అంటే, నా గేమ్ ప్లే ఏంటో తెలియదు నీకు, నేను ఏం ఆడినా అనేది నువ్వు ఇంత మాట్లాడుతున్నావు, బయటికి వెళ్ళి చూసుకో, నేనేం గేమ్ ఆడినా, గేమ్ ఆడలేదు అని తెలుస్తుంది అని అంటే, బయటికి వెళ్ళి చూసుకునే అంత ఖాళీ లేదు నాకు. అయ్యా, పంచ్ మీద పంచ్ పలకటానికే పంచ్ పడ్డది. బయటికి వెళ్ళి చూసుకునేంత ఖాళీ లేదు, నీ గేమ్ చూడాలి పోయిగా అన్నాడు. అయిపోయి నిఖిల్ బయటికి వెళ్ళాక అయిపోయింది. ఆ తర్వాత సీత టాపిక్ తీసిండు. మళ్ళీ సీత టాపిక్ తీసి, నువ్వు అమ్మాయిని ఇట్లా చేసినావు, ఆమెకు హోప్ తెప్పించినావు, ఆమెకు హోప్ తెప్పించడం వల్ల ఆమె నీ ఎమ్మటి ఉంది, ఆమెకు హోప్ తెప్పించకుండా ఉంటే బాగుంటుంది, అది మళ్ళీ మాట్లాడాడు. ఆ తర్వాత నిఖిల్ ఉండి, ఎంత ఫోర్స్గా బాలిసిరితే అంత ఫోర్స్గా రిటర్న్ వస్తుంది అని చెప్పి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ప్రేరణ అంటది, గౌతమ్ ఆట గురించి చెప్పిండు ఆయన, నీకు నాకు జరిగిన గొడవ ఆట గురించి చెప్పి నువ్వేమో ఏదేదో మాట్లాడుతున్నావు, పర్సనల్ గొడవ లెక్క పోయింది అని అంటే, నేను ఇక్కడ అన్నా తప్పే ఉంది, వాడుకోవడం అంటే ఆడుకోవడమే కదా అంటాడు. అయినా ఈయన హోప్ ఇవ్వలేదా, ఈయన హోప్ ఇచ్చి యష్మికి గాజులు వేయలేదా, అది హోప్ ఇచ్చినట్టు కాదనగానే విష్ణుప్రియ అందుకొని నాకు కూడా గాజులు ఇచ్చిండు, నా మీద కన్నున్నట్టు అంట. అయ్యా, అన్ని రకాలుగా గౌతమ్ కృష్ణ లాక్ అయిపోయింది అబ్బయ్యాల. నిఖిల్ గౌతమ్ కృష్ణని ఆ తర్వాత మళ్ళీ ఎంత అయిపోయిన తర్వాత వర్షం కొడుతుంది కదా, లోపలికి పోయి కిచెన్ దగ్గర పోతే మళ్ళీ డిస్కషన్ వస్తా అంటే, నువ్వు ఎట్లా చెప్పిన, నువ్వు ఏ పాయింట్ చెప్పినావు, గట్టట చెప్పినావు అంటే, నిఖిల్ సింపుల్గా నీకు ఎట్లా అర్థం చేసుకుందాం అనుకుంటావు అట్లా అర్థం చేసుకోపో అని చెప్పి విడిచిపెట్టాను. అండ్ ఆ గొడవ అరిచేటప్పుడు కూడా నాకు అంత ఓపిక లేదు, నేను అంతసేపు అరవను అన్నాడు. ఇవన్నీ కూడా నిఖిల్కి చాలా పాజిటివ్. ఈ చిన్న డైలాగులు అనిపిస్తాయి, ఇదంతా స్వాగ్ ఎడిట్ చేస్తే కథం. ఒరినోడు కంటే ఊకున్నోడు పలానా అది అని చెప్పి మా దగ్గర ఒక శాస్త్రం ఉంటుంది. బాగా అరిచినోడు కంటే సైలెంట్గా ఉన్నాడు పెద్ద మొగుడు అంట. ఆ టైంలో నేను మార్చుకోపో, నాకు అంత అరిచే ఓపిక లేదు, గంటలు నీలా మాట్లాడే ఓపిక నాకు లేదు అని చెప్పి ఇవన్నీ కూడా ప్లస్ అవుతాయి. సరే, నెక్స్ట్ గౌతమ్ కృష్ణ, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అని చెప్పి, సారీ ఇక్కడ కాదు, నేను వాడడం అంటే ఆడడం అన్నట్టుగా నాకు వినబడ్డది, అందుకే నేను అట్లా అనుకున్నా అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిండు. దట్ ఈస్ రాంగ్ అని చెప్పి రోహిణి అన్నది. అండ్ గౌతమ్ కృష్ణ యష్మి టాపిక్ హోప్ అది ఇదని మాట్లాడుతుంటే విష్ణుప్రియ నాకు కూడా అయిపోయింది, అక్కడికి అయిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ నిఖిల్ గౌతమ్ కృష్ణ ప్రేరణ ఎక్స్ప్లెయిన్ చేసింది. నువ్వు రాంగ్ అర్థం చేసుకున్నావు ఎక్స్ప్లెయిన్ చేస్తే,
ఇక్కడ నిఖిల్ ఒకటే నీకు ఎట్లా అర్థం చేసుకోవాలనుకుంటే అట్లా అర్థం చేసుకోవాలన్నాడు. ఆ తర్వాత నబిల్ విష్ణుప్రియ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అదే మిత్రద్రోహి అని నన్ను అన్నాడు కదా ఆయన కంప్లైంట్స్లో కొన్ని పాయింట్స్ రాసిండు. ఆ పాయింట్స్ మీద నేను మాట్లాడితే నిన్ను ఆయన నామినేట్ చేయొద్దన్నట్టే కదా తన ఫీలింగు. అందుకే మిత్రద్రోహి అది ఇది అన్నాడు. నీకు ఫేవర్ చేసిన అంటే ఆయన నామినేట్ చేయొద్దన్న ఫీలింగ్ ఆయన కూడా ఉన్నట్టే కదా అని చెప్పి మనం అందుకున్నాడు. ఇదే పాయింట్ మళ్ళీ నిఖిల్ దగ్గర కూడా మాట్లాడతాడు. గౌతమ్ కృష్ణ నేను ఏం చెప్దాం అనుకున్నానంటే అని చెప్పి రోహిణి దగ్గర ఇంత పొడుగు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, కానీ మిస్లీడ్ అయింది. రైట్, అంటే జారింది నోరు, జారిన తర్వాత ఏది చెప్పినా కానీ కాదు. నెక్స్ట్ నిఖిల్ రోహిణి వీళ్ళిద్దరూ నిఖిల్ పోయిండు రోహిణిని తీసేద్దాం అనుకున్నాడు. అది ఫైనలిస్ట్గా, ఎందుకంటే ఆమె ఇంతవరకు నామినేషన్లకు రాలేదు. నామినేషన్లకు రాకుండా జనాల ఒపీనియన్ లేకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ అందరూ జనాల ఒపీనియన్ తెలుసుకొని వచ్చిన వాళ్ళే ఇక్కడ నువ్వు ఒకదానికి మాత్రమే జనాలకు పోయి రాలేదు, పోవాలి అని మాట్లాడారు. ఇదో బాధబ్బా. ఇప్పుడు రోహిణి బాగా ఆడింది కానీ ఇప్పటిదాకా నామినేషన్ రాలేదు. ఇప్పుడు నామినేషన్లకు వచ్చింది కానీ లీస్ట్లో ఉంది. చూసిరా, ఓటు బ్యాంక్ రాదు. ఇక తెలుగు బిగ్ బాస్లో ఎట్లంటే నామినేషన్లకు వస్తేనే ఓటు బ్యాంక్ పెరుగుతుంది. నామినేషన్లు కీప్ ఆన్ కంటిన్యూగా నామినేషన్లు ఉంటే ఓటు బ్యాంక్ పెరుగుతుంది అంతే. రోహిణికి ఇప్పుడు బయట చూస్తే అన్అఫీషియల్ పోల్స్లో రోహిణికి నబిల్కి బాగా తక్కువ ఉంది. ఎవరు ఉంటారు ఎవరు వెళ్ళిపోతారో చెప్పలేం. నీకు ఎలా కావాలో అలా అర్థం చేసుకో. అయిపోయింది ఇది అయిపోయింది. నెక్స్ట్ రోహిణి, నువ్వు ఇంతవరకు నామినేషన్లకు పోలేదు కాబట్టి అని చెప్పి అంటే ఇది నామినేషన్ పాయింట్ ఓకే నిఖిల్. రోహిణి కూడా బాగా అడిగింది. నామినేషన్ పాయింట్ ఓకే నిఖిల్, కానీ నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటకు పంపాలంటారు కదా, మరి దానికి ఎట్లా అన్నట్టు అంటే ఎక్స్ప్లెయిన్ చేసిండు. మరి రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఓవరాల్ ఒకటే పాయింట్ అబ్బా, మీరు ఇంతవరకు నామినేషన్లకు రాలే అంతే. అక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేసినా అదే పాయింట్ అది ఒకటే. నెక్స్ట్ రోహిణి అవినాష్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఒక సేఫ్ పాయింట్ పట్టుకుంటాడు ఎప్పుడైనా. ఒక సేఫ్ పాయింట్ పట్టుకుని నామినేట్ చేయడం అది కరెక్ట్ కాదనిపిస్తుంది. నేనేమైనా ఖాళీ కూర్చున్నా వచ్చినప్పటి నుంచి వైల్డ్ కార్డ్ అంటే ఈజీయా, వైల్డ్ కార్డ్ అంటే ఇంకా టఫ్, వైల్డ్ కార్డ్గా రావడం మన తప్ప చెప్పు. అఫ్కోర్స్ స్ట్రాంగ్గా ఫస్ట్ వచ్చినప్పటి నుంచి స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా, స్ట్రాంగ్గా ఉంటున్నా, ఎవరు వీక్ అన్నా ఎవరు ఫైట్ లేదన్నా ఏదన్నా కానీ నేను పోరాటం చేస్తున్నా, ముందరికి వస్తున్నా అని చెప్పి రోహిణి. ఇక నిఖిల్ ఉండి అటు సైడ్ అక్కడ వాళ్ళతో మాట్లాడతాడు. వీళ్ళ బ్యాచ్ వాళ్ళ బ్యాచ్ సపరేట్ కదా, వాళ్ళ బ్యాచ్ వాళ్ళతో మాట్లాడుకుంటాడు. గేమ్ ఆడి రావడం ఓకే, కానీ గేమ్ ఆడి ఫైనలిస్ట్ వస్తే ఓకే, కానీ ఐ ఫీల్ ఒక్క వారం కూడా నామినేషన్ లేకుండా సేవ్ అవుతూ వచ్చి ఇప్పుడు ఫినాలికి కూడా వెళ్ళిపోవడం అంటే ఇది కరెక్ట్ కాదు కదా అనిపించింది, అందుకే చేసిన అని చెప్పి వాళ్ళతో మాట్లాడతాడు. అక్కడ నిఖిల్ది కూడా తప్పలేదు, అవునా కదా చెప్పు, నిఖిల్ది తప్పు అంతే. ఇక్కడ రోహిణి తప్ప అస్సలు కాదు. ఎందుకంటే రోహిణి నేను అన్నీ ఆడాను, ఇట్స్ నాట్ ఈజీ ఫర్ మీ, నన్ను 0 అన్నారు, నాకు ఫైర్ లేదన్నారు, నేను ఆడలేను అన్నారు, కానీ నా బెస్ట్ నేను ఇస్తూనే వచ్చాను, అసలు ఇక్కడ దాకా వచ్చిన అని చెప్పి బాగానే కొంచెం ఎమోషనల్గా మాట్లాడింది రోహిణి. అంటే ఫీలింగ్ అనిపిస్తుంది కదా, అంటే తీసేయడం కాదు, ఆ రీజన్ నామినేషన్లకు రాలేదంటే నేను ఏమైనా కావాలి నామినేషన్ రాలేదు, నన్ను ఎందుకు నామినేట్ చేయలేదు అంటే మంచిగా ఉంటే నామినేట్ చేయరు కదా, ఎవరితో గొడవ లేకపోతే నామినేట్ చేయరు, అట్లా అది జరిగింది. సో నెక్స్ట్ ఇక బిగ్ బాస్ మా ఏం చేసిందంటే, ఇక మీరు మిగిలింది ఇద్దరే కదా, నవిలుని ప్రేరణ, మీ ఇద్దరికి టాస్క్ పెడతా అని చెప్పి కొంచెం పాజ్ ఇచ్చిండు. పాజ్ ఇచ్చి ఈ గ్యాప్లో పాజ్, ఎందుకంటే వర్షం ఆగుతుందేమో మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకున్నట్టున్నాడు, కానీ ఎట్లా కంటిన్యూ చేస్తాడు. అయితే వర్షం కారణంగా మనం బర్నింగ్ చేయలేం కాబట్టి అందరు లోపలికి వెళ్ళండి మళ్ళీ అగైన్. ఆ తర్వాత కొంచెంసేపు చూసిరు కానీ అక్కడ వర్షం తగ్గలేదు. ఇక మనోడు గేమ్ మార్చిండు అన్నట్టు, ఎవరు బిగ్ బాస్ మావ. అయితే ఈ మధ్యలో నిఖిల్ అండ్ నబీల్ వాళ్ళు మాట్లాడుకుంది ఒకటి చూపించారు. ఒక్కొక్క వారం ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా ఉంటావు అని చెప్పి నాకు కాంప్లిమెంట్ రాసిండు, అది కాంప్లిమెంటు, అది నీకు సజెషన్ ఇస్తున్నా బ్రదర్ లెక్క అని చెప్పి ఆయన అంటాను, కానీ అది నన్ను డబుల్ ఫేసు, స్నేక్ గేము, కన్నింగ్ గేమ్ అన్నట్టే కదా, నన్ను అది రాంగ్ కదా అని చెప్పి నబీల్ హట్ అయినా అన్నట్టు ఘోరంగా. అయితే నబీల్ ఎస్పెషల్లీ గౌతమ్ కృష్ణ వచ్చి నిఖిల్తో అంటాడు, ఎస్పెషల్లీ అమ్మాయిలు వాడుకున్నాం అనేది చాలా పెద్ద తప్పుగా అనిపించింది అన్నట్టుగా చెప్తాడు. అవును మాకు కూడా అనిపించింది. నిఖిల్ ఉండి లాగిపెట్టి కొడదాం అనిపించింది, అసలు టూ మచ్ రాంగ్ అని చెప్పి అనడం. లాగిపెట్టి కొడదాం అని అనడం కరెక్టా, అది బిహేవియర్ కదా అంటే అక్కడ అమ్మాయిని వాడుకున్నాం అనేది పెద్దగా పోతుంది, దానికి అట్లాంటి మాటలు వచ్చినప్పుడు తప్పలేదు. నెక్స్ట్ బ్లాంక్ చెక్స్ ఇచ్చారు ప్రేరణకి మన నబీల్కి, ఇద్దరిని యాక్షన్ రూమ్లోకి పట్టుకొని పోయి యాక్టివిటీ రూమ్లోకి పట్టుకొని పోయి బ్లాంక్ చెక్లు ఇచ్చారు. ఇచ్చి 15 లక్షలు ఆఫర్ ఇస్తున్నాం పోయి,
15 లక్షలలో మీరు ఎవరు ఎక్కువ రాస్తే వాళ్ళకి ఈ వారం ఇమ్యూనిటీ ఉంటుంది, డైరెక్ట్ ఫినాలేలోకి వెళ్ళిపోతారు, సెకండ్ ఫైనలిస్ట్ అయిపోతారు అని అంటే బయట అందరూ నబీల్ రాయడంటే రాయడు, నబీల్ ఎట్లా రాస్తాడు, నబీల్ జెంటిల్మెన్ నేచర్, అస్సలు రాయడు అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటారు అని ప్రేరణ రాసుకుంది, అక్కడ నిల్చుంది. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత బయటకు పిలిచి అలా నిల్చోబెట్టి మరి ఇక్కడ ఒక నిమిషం 15 లక్షలలో మీరు ఏం రాస్తారు రాసుకోరు అని చెప్పిండు కదా బిగ్ బాస్ మామ, రాసుకోమని చెప్తే వాళ్ళు రాసుకున్నారు. ఆ ఎన్వలపులు పట్టుకొని బయటకు వస్తే ఒక స్ట్రెడ్డరు ఒక బాక్స్ పెట్టారు. ఆ బాక్స్లో వేస్తేనేమో మీరు నామినేషన్ నుంచి సేవ్ అవ్వచ్చు ఎక్కువ అమౌంట్ రాస్తే. నామినేషన్స్ ఇన్ ద సెన్స్ ఈ టికెట్ ఫైనలిస్ట్కే కావచ్చు. సో ఫైనలిస్ట్ అవ్వచ్చు అంటే నామినేషన్లోకి నుంచి తప్పించుకోవచ్చు అన్నట్టు. సో డైరెక్ట్గా ఫినాలేకి వెళ్ళిపోవచ్చు. సో ఆ స్ట్రెడ్డర్లో వేస్తారా లేదంటే బాక్స్లో వేస్తారా అని చెప్పి అడిగితే ఇక్కడ వీళ్ళంతా కూడా కన్విన్స్ చేయొచ్చు అని చెప్పి బిగ్ బాస్ మామ చెప్పాడు. మీ ఇష్టం, మీరు కన్విన్స్ చేయాలనుకుంటే కన్విన్స్ చేయొచ్చు. బయట ఒక విష్ణుప్రియ మాత్రం గెట్ చేసింది, నబీల్ ఖచ్చితంగా డబ్బులు పెడతాడు అని. మిగతా వాళ్ళంతా అస్సలు పెట్టరు, పెడితే 4 లక్షల వరకు పెట్టచ్చేమో, 15 లక్షలు అయితే పెట్టడు అనే డిస్కషన్ నడుతూ ఉంది. అయితే కట్ చేస్తే ప్రేరణ 4 లక్షలు రాసింది, 4,30,000 మీద ఏవైతే ఉన్నాయో 54,30,000 ఉన్నాయి కదా, ఆ 54,30,000 4,30,000 ఆమె పెట్టుకుంది. పోతే పోయినది అని బ్రౌన్ ఫిగర్ అవుతుంది 50 లక్షలకని. ఇక్కడ మన నబిల్ ఒక్క నిమిషం, నబిలేమో 15 లక్షలకు 15 లక్షలు రాసి పారేసిండు. బయట నిల్చోబెట్టి ఇక హౌస్మేట్స్ మీరు వీళ్ళిద్దరిని ఒప్పించాల్సి వస్తుంది. మీరు ఈ 15 లక్షలు ఈ టోటల్ అమౌంట్లో ఎంతైనా ప్రైజ్ మనీ నుంచి పోతుంది కాబట్టి మీరు ఆలోచించుకోండి, మరి మీరు ఎట్లా కన్విన్స్ చేస్తారో కన్విన్స్ చేయండి అన్నట్టుగా చెప్తే వీళ్ళంతా కన్విన్స్ చేయడంలో ఫస్ట్ గౌతమ్ కృష్ణ వచ్చింది. నేనేదో మ్యానిపులేట్ చేయడానికి ఇంకేదో చేయడానికి స్ట్రాటజీ చెప్తలేను, నిజంగా మీరు చాలా బాగా ఆడిరు, నామినేషన్ల కోసం చాలా నామినేషన్లు ఫేస్ చేశారు, సో దానికోసం అని చెప్పి మీరు ఇఫ్ ఇన్ కేస్ మీరు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలని ట్రై చేస్తే మీకు ఓటు బ్యాంక్ తగ్గిపోతుంది. ఫినాలే వీక్లో ఫస్ట్ వెళ్ళిపోయేది ఎవరవుతారో తెలుసా, మీరు ఇప్పుడు ఎవరైతే సెకండ్ ఫైనలిస్ట్ అవుతారో నామినేషన్లకు పోకుండా ఉంటారో, ఇలాంటి పీక్స్ వీక్లో నామినేషన్లకు పోకుండా ఉంటారో వాళ్ళు నెక్స్ట్ వీక్లో ఫస్ట్ అవుట్ అవుతారో ఇవన్నీ చెప్పిండు. కానీ సరే ఫస్ట్ అవుట్ అయితే సెకండ్ అవుట్ టాఫే అయిపోతారు కదా, అదర్ కదా అనిపించింది. నిఖిల్ ఆ ప్రైజ్ మనీ కోసం ఎన్ని దెబ్బలు తగిలించుకున్నాం అని చెప్పి నిఖిల్ వాళ్ళని మోటివేట్ చేసిండు. నబీల్ ప్రేరణ మీరిద్దరు అయ్యే ఇక్కడ ఇంకోటి చెప్పాలి, నిఖిల్ రోహిణి ఫోటోని ఎందుకు కాలబెట్టిండు అంటే ఏమైనా కాలేదు అనుకోరు వర్షం కారణంగా, కానీ కాలబెట్టిండు కదా అఫీషియల్గా. అయితే కాలబెట్టిండు ఎందుకు అని ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు కదా, అంటే కొంతమందికి అనిపించుండొచ్చు నబీల్ ఉన్నాడు ప్రేరణ ఉంది కదా ఎందుకు ఓన్లీ రోహిణి బాగా ఆడుతుంది కదా అంటే 13 వారాల నుంచి వాళ్ళతో ట్రావెల్ అవుతున్నప్పుడు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది ఆటోమేటిక్గా. 1 సెకండ్ వంతులకు ఇచ్చేసా ఆటోమేటిక్గా. అండ్ ఇంకోటి నబీల్ ప్రేరణ కూడా తీసేసే ప్లేయర్స్ కాదు, మంచిగా ఆడేటోళ్ళు కదా. వాళ్ళకి రీజన్ చెప్పాలంటే రీజన్ ఎత్తుకోవాలి. ఇక్కడ ఈమెకైతే రీజన్ రెడీగా ఉంది కదా, నువ్వు నామినేషన్లకు పోలేదు కాబట్టి అని అట్లా. నిఖిల్ ఆ ప్రైజ్ మనీ కోసం ఎన్నో దెబ్బలు తగిలిస్తున్నాం, జాగ్రత్త చూడండి, మరి ఇప్పటికైనా ఆలోచన లేదు, మీరు చాలా కష్టపడి ఆడుతున్నారు, మీరు ఈజీగా గెలుస్తారు, ఇప్పటి వరకు వచ్చింది కూడా జనాల ఓటింగ్ తోటే ఇవన్నీ చెప్తే ఓకే అనుకున్నారు. రోహిణి వీఆర్ డైరెక్ట్లీ నామినేషన్ ప్రాబ్లం లేదు, ఇంకా మీరు మంచిగా ఆడిరు కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మీరు చూడండి అన్నట్టుగా రోహిణి. ఇక నబీల్ ఉంటాడు, నేను రెడీ, స్ట్రెడ్డర్లు వేయడానికి నేను రెడీ, ఆమె కూడా వేస్తా అంటే నేను వేస్తా, ఎందుకంటే ఇప్పుడు నేను వేయకపోయి ఆమెది ఒక్కటే ఉన్నా కానీ ఆమె ఫైనలిస్ట్ అవుతుంది, ఇది న్యాయంగా ఉండదు, సో ఆమె వేస్తుందా నేను వేస్తా, కథ నేను ఊకోను, వేస్తా అన్నాడు. అయితే వీళ్ళందరూ ఇక నబీల్ వేస్తా అన్నాడు. ఆటోమేటిక్గా ఇక్కడ ఎంత రాసిరో చూపియరు అని చెప్పి బిగ్ బాస్ మామ అడిగితే వీళ్ళందరినీ ఆశ్చర్యచకితులు చేస్తూ ప్రేరణ 4,30,000 రాస్తే ఈయననేమో 15 లక్షలు రాసిండు. ఏందిరా రే నువ్వు రాయవనుకున్నాం కదరా రే, నీ మీద రాయడని చెప్పి మేము అందరం అనుకుంటే నువ్వు 15 లక్షలు రాసినావు అంటే నా గురించి నేను 15 లక్షలు అన్నారు, లాస్ట్ ఇదే హైయెస్ట్ అన్నారు, రాసేసుకుంటే పోద్ది కదా అని చెప్పి రాసేసిన అంతే అని చెప్పి నబీల్ అంటాడు.
నబిల్ ఇక్కడ నేను స్ట్రెట్టర్లో వేయను ఇప్పుడు అంటారు. ఆమెది అయిపోయింది ప్రేరణది, వాడేయాలి అంటే నేను వేయను ఇప్పుడు, అందులో వేసుకుంటా, నాకు నబిల్ ఐ లవ్ యూ అని చెప్పుర్రి, నబిల్ ఐ లవ్ యూ అని చెప్పు, నబిల్ ఐ లవ్ యూ అని గట్టిగా చెప్పుర్రి అని అన్నాడు. పాపం ఆయనది ఒక చిన్నపిల్లాడి మనస్తత్వం, చాలా ప్రేమను కోరుకుంటాడు. ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళ కోసం నిలబడతాడు, ఎవరైనా కొంచెం హేట్ చూపిస్తే వాళ్ళు తన్నడానికైతే రెడీ అవుతాడు అన్నట్టు ఉంటుంది బిహేవియర్. ఐ లవ్ యూ చెప్పండి అన్నాడు, అయిపోయింది వేసారు. అండ్ నబిల్ 15 లక్షలు రాయడం పక్కన పెడితే ఇందులో వేయడం ఉంది చూసినా, నబిలైనా ప్రేరణ గ్రేట్. ఎందుకంటే ప్రేరణకి ఎలిమినేషన్ భయం ఉంది, అయినా కానీ వేసిందంటే గ్రేటే. రాత్రి ఇక నబిల్ 15 లక్షల వరకు మీరు రాసుకోమన్నారు కాబట్టి రాసుకున్న, గెలిస్తే ఎట్లన్నా చేసి గెలవాలని రాసిన, ఆమె కన్నా ఎక్కువ రాయాలి కాబట్టి రాసిన అని చెప్పి చెప్తాడు. వీళ్ళని చూడంగానే వద్దనిపించింది, ఇక బయటకు రాగానే వీళ్ళని చూడంగానే అరే మనం కష్టపడ్డాం కదా ఎందుకు లేరా అని చెప్పి వద్దనిపించింది అని చెప్పి చెప్తాడు. ఇక అవినాష్ ఉండి మైండ్ బ్లాక్ సార్, మైండ్ బ్లాక్, మాకు నిజంగా మైండ్ బ్లాక్, ఎందుకు ఈ ఎపిసోడ్ అని. సరే రేపు ఏం జరుగుతుందో పొద్దుగానే పెడతా, ఓకేనా? ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, జబా కేర్. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయరి, అట్నే మన వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయరి, ఓకే? వాట్సాప్ త్రూ కూడా ఆర్డర్ చేసుకోర్రి, ఓకే? మళ్ళీ ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, గుడ్ నైట్.